హాయ్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన క్లాసెస్ కంటే కూడా నేను సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ చెప్పినప్పుడు మీరు ఆ వీడియో చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. తెలుగులో మొట్టమొదటిసారిగా రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన మనం ఏదైతే బుక్ రిలీజ్ చేసామో దాని నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. చూద్దాం ఒకసారి. రైట్. గోల్ గుంబజ్ రాజు మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి ఎక్కడలో? బీజాపూర్లో ఉందని చెప్పొచ్చు. కింది వాటిలో ఏ ముగ్గురిని ది ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని పిలుస్తారు? ద ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని త్యాగరాజుని, ముత్తుస్వామి దీక్షితర్ని, అదేవిధంగా శ్యామ శాస్త్రిని కలిపి ద ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని పిలుస్తారంట. న్యాయమైన మరియు మానవీయమైన పని పరిస్థితులను పొందడానికి మరియు ప్రసూతి ఉపశమనం కోసం భారత రాజ్యాంగంలో క్రింది వాటిలో ఏది ఇవ్వబడింది? రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు ఇవ్వబడ్డాయి. నాగానంద అనే సంస్కృత నాటకం, ఇది సాంస్క్రిట్లో ఉంది. ఇది నాగులను రక్షించడానికి విద్యాధర్ రాజు జిముతవాహముని ఆత్మ బలిదానాల కథను చెబుతుంది. ఇది ఏ చక్రవర్తికి ఆపాదించబడింది అని అడిగాడు హర్షవర్ధనుడు. మే 1857లో లక్నోలో జరిగిన తిరుగుబాటుకు నవాబ్ భార్య బేగం హజ్రత్ మహల్ నాయకత్వం వహించారు. అవధ్ రాజ్. భారత రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాల హక్కుల రక్షణ వేటి కింద ఉంది? ఆర్టికల్ 29 కింద. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల యొక్క డాష్ అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడంలో వ్యవహరిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 51. విండోస్ 10 సిస్టంలో మీ అప్లికేషన్ల మధ్య స్విచ్ అవ్వడానికి క్రింది కీబోర్డ్ షార్ట్కట్లలో ఏది ఉపయోగించబడుతుందన్నాడు? Alt+Tab. క్రీస్తుపూర్వం 268 నుండి 231 సంవత్సరాల మధ్య తన పాలనలో రాళ్ళు మరియు స్తంభాలపై తన శాసనాలను చెక్కించిన మౌర్య చక్రవర్తి ఎవరు? బిఫోర్ క్రీస్తు 260 230 ఆ అరౌండ్లో చూస్తే అశోక మహారాజ్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద ఇటీవలే కమిషన్ చేయబడిన సూపర్ కంప్యూటర్ పరం ప్రవేగ యొక్క సామర్థ్యం పరం అనే గుర్తుపై 3.3 పెటాఫ్లాప్స్. ప్రభుత్వ లోటును డాష్ పన్నులు లేదా డాష్ వ్యయం ద్వారా తగ్గించవచ్చు. ప్రభుత్వ లోటును పెరుగుతున్న పన్నులు లేదా తగ్గుతున్న వ్యయం ద్వారా తగ్గించవచ్చు. బుద్ధుడు తన 5 శిష్యులకు సారనాథ్లో డాష్ అని పిలువబడే తన మొదటి ఉపన్యాసాన్ని అందించాడు. ధర్మచక్ర ప్రవర్తన అని పిలువబడే ఉపన్యాసం. కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో గుడి పడ్వా ఈ పండుగని ఏ ఇతర పేర్లు అంటే ఉగాది ఫెస్టివల్ ఒక్కొక్క కాడ ఒక్క విధంగా పిలుస్తూ ఉంటారు. పలక విరూపణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారో? ఆల్ఫ్రెడ్ వెజినర్. అర్థశాస్త్రంలో బడ్జెట్ సర్ప్లస్ అంటే ఏమిటి? వసూలు చేసిన ఆదాయం అవసరమైన ఖర్చులను మించినప్పుడు. వచ్చిన ఇన్కమ్ ఖర్చుల కంటే మించినప్పుడు. 1942 జులైలో డాష్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని వార్ధాలో. సమగ్ర పంట బీమా పథకం 1985 నుండి ప్రారంభించబడింది. దీని యొక్క లక్ష్యం వర్షాభావం, వరదలు మొదలైన వాటి కారణంగా పంట నష్టం ఎప్పుడైనా సంభవిస్తే రైతులకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే సమగ్ర పంట బీమా పథకం. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 1973 సంవత్సరపు పారిశ్రామిక విధాన ప్రకటన ప్రకారం ప్రైవేట్ రంగం తమ పరిశ్రమకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీసం డాష్ లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండాలి. సో అప్పట్లో 1970 20 కోట్లు. కింది వాటిలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నదీ పరివాహక ప్రాంతం ఏది? గంగా నది. కింది వాటిలో ఏ పర్వత శ్రేణులను ఆసియా మరియు ఐరోపా సరిహద్దుగా పరిగణిస్తారు? యూరల్ పర్వతాలు అంటాం. యురేషియా మనకి బార్డర్. భారత పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది? పార్లమెంట్ అంటే మనకి లోకసభ, రాజ్యసభ. సో
ఇక్కడ చట్టాలు చేయబడతాయి, సైన్ చేసేది రాష్ట్రపతి కనుక ముగ్గురిని మనం చెప్పవచ్చు. ఫమ్డీస్ తేలియాడే ద్వీపాలు ఏ సరస్సుల ప్రతీక? లోక్తాక్ సరస్సు. 1 గ్రాముకు ఏ ఆహార పదార్థాలు మానవుల్లో అత్యధిక శక్తిని? ఫ్యాట్స్ అండి. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం ఏది? బారోమీటర్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం? ఆర్టికల్ 53. మొట్టమొదటి పేపర్లెస్ ప్రభుత్వంగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. కింది వారిలో ఎవరు ఒడిస్సీ డ్యాన్సర్ కాదు అన్నాడు ఇక్కడ? దర్శన జువేరి. సో ఈమె ఏ రిలేటెడ్ డ్యాన్సర్ అనేది తెలియజేయండి. ఎగ్జామ్లో ఇదే విధంగా ఇచ్చాడు కనుక మనం అదే చెప్పాం. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాలను ఉపయోగించి ఖాళీలను పూరించండి అన్నాడు. మనము భారతదేశాన్ని ఒక సార్వభౌమ సాంఘిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఏర్పాటు చేయడానికి మరియు దాని పౌరులందరికీ సురక్షితంగా ఉండాలని ఇక్కడ మనము అంటే భారతదేశ ప్రజలు. ఏ సరస్సు కేరళ రాష్ట్రంలో లేదు? రేణుకా లేక్. ఇది ఎక్కడుందనేది తెలియజేయండి. డెంగ్యూ అనేది వైరస్ల వల్ల వస్తుంది. కేంద్ర జాబితా మరియు రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితా ఏ షెడ్యూల్లో చేర్చబడ్డాయంటే 7వ షెడ్యూల్లో ఉన్నాయి. సూర్సాగర్ పేరుతో కృష్ణుని వైభవాన్ని గానం చేసిన అందకవి ఎవరు? సూర్దాస్ అండి. సూర్సాగర్, సూర్దాస్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తరానా సింగర్ పండిట్ రతన్ మోహన్ శర్మ ఘరానాకు చెందినవాడు. మేవాటి. కింది వాటిలో కౌటిల్యుడికి ఆపాదించబడినది ఇది? అర్థశాస్త్రం అంటే కౌటిల్యుడు గుర్తుకు రావాలి. క్రింది వాటిలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. కింది వారిలో ఎవరు ప్రధానంగా మద్రాస్ హోమ్ రూల్ లీగ్ స్థాపనతో సంబంధం కలిగి ఉన్నారు? అని బిసెంట్. సో ఈ పర్సన్ గురించి ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చెప్పండి. వారంలో 4-5 రోజుల పనికి మారిన ప్రపంచంలోని మొదటి దేశం యుఏఈ. నీటి రసాయన సమీకరణం H2O రాయడానికి MS వర్డ్ లక్షణంలో ఏది ఉపయోగించవచ్చు? 2 అనేది రాయాలంటే సబ్స్క్రిప్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్వేర్లో ఉంటే సూపర్ స్క్రిప్ట్ అంటారు. ISDN అనేది ఒక డిజిటల్ టెలిఫోన్ సేవ. ఇది ఇప్పటికే ఉన్న ఒక టెలిఫోన్ లైన్ ద్వారా వాయిస్, డేటా మరియు నియంత్రణ సమాచారాన్ని ప్రచారం చేయగలదు. ISDN యొక్క పూర్తి రూపం ఏంటి అన్నాడు? ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్. రోహింగ్యా ముస్లింలు ఎక్కడి స్థానికులు? మయన్మార్. వంగల పండుగను ప్రధానంగా ఎక్కడ అంటే మేఘాలయ. తేరిగాథ అనేది బౌద్ధ గ్రంథం. డాష్లో కొంత భాగం భిక్షునులు కూర్చున్న శ్లోక. సుత్తపీఠిక అనేది మనకు బౌద్ధ రిలేటెడ్ ఐడియా ఉంటుంది. రాజ్యసభ సభ్యత్వం కోసం రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను సాహిత్యము, విజ్ఞానము, కళ నామినేట్ చేస్తాడు కదా కొద్దిమందిని? ఎంతమందిని అన్నాడు? 12 మందిని. కాంతి విపీడన సౌర ఘటాల తయారీకి ఏది ప్రధానంగా ఉపయోగిస్తారు? సౌర ఘటాల తయారీకి సిలికానే వాడతారు. 16 మహాజనపదాలకు సంబంధించిన రాజధాని నగరం ఏది? అవంతి. ఐబీరియన్ ద్వీపకల్పం ఎక్కడ ఉంది అంటే యూరప్లో ఉంది. బోరో ఒక జాతి భాషా సంఘం భారతదేశంలోని ఏ ప్రాంతానికి సంబంధించి? అస్సాం. జూన్ 1948 నాటికి భారతీయులకు అధికారం బదిలీ చేయబడుతుందని ఫిబ్రవరి 20, 1947న ఎవరు ప్రకటించారంటే క్లెమెంట్ యాట్లీ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం లక్షలకు మించని జనాభా ఉన్న రాష్ట్రంలో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయబడవు. 20 లక్షలకు మించని. స్కేల్కు రాబడి తగ్గడం ఉన్నప్పుడు సంభవిస్తుందంటే ఉత్పాదకాలను పెంచడం వల్ల ఉత్పత్తిలో అనుపాతం కంటే తక్కువ పెరుగుదలకు. భారతదేశం పొరుగు దేశాలతో దాదాపు 15,106 కిలోమీటర్ నేర్లీ బౌండరీ షేర్ చేసుకుంటుంది. జవహర్ రోజ్గార్ యోజన 1989లో ఉద్దేశంతో. జవహర్ రోజ్గార్ యోజన అనేది గ్రామీణ కార్మికులకు వేతన ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పిల్లలందరికీ 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రంపై బాధ్యత కలిగి ఉంది? ఆర్టికల్ 45. అసఫుద్దౌలా నిర్మించిన అసఫీ ఇమాం బారా ఎక్కడుంది? లక్నోలో. 1944-45లో ప్రచురించబడిన బొంబాయి ప్రణాళిక యొక్క అధికారిక పేరేమిటి? భారతదేశానికి ఆర్థిక అభివృద్ధి ప్రణాళికగా పిలిచారు. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు క్వశ్చన్స్కే కాకుండా దీని నుండి నేర్చుకున్న విధానం తెలుసుకోండి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడా, హెడ్ క్వార్టర్ అడిగాడా, సుప్రీంకోర్టు గురించి అడిగాడా,
డిసీజెస్ గురించి అడిగాడా అనేది క్లారిటీగా తెచ్చుకోండి, క్లియర్గా. ఓకే, ప్రతి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు క్లాసెస్ వినండి, కంటెంట్ ఉన్న క్లాసెస్. మీరు ఇవి చూడకపోయినా నేను ఎక్కువ అనిపించదు, కానీ అవి చూడకపోతే డెఫినెట్లీ కొంచెం బాధ అనిపిస్తుంది క్లాసెస్ చెప్తున్నప్పుడు చూడట్లేరని. సో కోఆపరేట్ చేయండి. విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.